భాస్కర్ రావు, నేను మీకు ద్రోహం చేశానురా. అమ్మా, నా స్వార్థం కోసం మీ కుటుంబాన్ని నాశనం చేశాను. అందుకే సత్య జీవితం సర్వనాశనం అయిపోయింది. నన్ను క్షమించమ్మా. అరే, నన్ను క్షమించరా. అయ్యా, సత్య, సాయికి మేనత్త లేదు, మరదలు లేదు. అదంతా మేము ఆడించిన నాటకం అమ్మా. అమ్మా, తల్లి, అమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, 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 నువ్వు ఇచ్చిన సాయి పారిపోబట్టి నీ పెళ్లి అయిపోలేదమ్మా. ఇదంతా మేం చేసిన కుట్రమ్మా, మేం చేసిన కుట్ర. నా కూతురు పెళ్లి ఆగిపోయా మార్గం చెప్పండి రా. ఎన్ని కోట్లు చేస్తాను. వాడు మండపానికి రాకుండా మీరు చూసుకోండి. పెళ్లి పీటల మీద నా కొడుకుని పెళ్లి కొడుకుని చేసి కూర్చోబెడతాను. కొట్టండి వాణ్ణి. ఇంటి ముందు పారుపోసేవాడికి నిన్నిచ్చి పెళ్లి చేయటం మాకు ఇష్టం లేదమ్మా. వీల్లేదంటే అతనితో నువ్వు పారిపోయి ఏ టీవీ ఛానల్కి వెళ్తావు భయపడి అలా చేసేవే తప్ప కన్న కూతురి గొంతుకు వస్తావా తల్లి? బాబు, వాడు ఆ ముద్దు కృష్ణ దీనికి శీల పరీక్ష చేయించాడయ్యా. కానీ డాక్టరు ఇది ఉత్తమరాలు అని సర్టిఫికెట్ ఇచ్చింది. అవునయ్యా, అవును, నువ్వు చదువుకున్నవాడివి. ఆ సర్టిఫికెట్ చదువుకుని నా కూతురు శీలవతి అని రుజువైతే దయచేసి దాన్ని పెళ్లి చేసుకోవయ్యా, దయచేసి పెళ్లి చేసుకో. వాడి దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవాలి. అంతేకాదు, వాడిని అంత ఈజీగా వదిలిపెట్టొద్దు నాన్న. వాడిలో మగతనం లేదని, వాడు మగాడి కాదని లోకం అంతటికి తెలియాలి. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.